హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకు జనవరి 3 సెకండ్ షిఫ్ట్ టెట్‌లో వచ్చిన ప్రశ్నలను ఈ వీడియోలో ఏ విధంగా అడుగుతుందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. సో ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాసిర్రో మీకు క్వెషన్‌లు గుర్తున్నవైతే కామెంట్ చేయండి. ఇతరులకు కూడా తెలుస్తాయి కాబట్టి. ఇక ఇందులో మొదటి ప్రశ్న చూసుకున్నట్టయితే అజీ అనే పదానికి అర్థం ఏంటి అని చెప్పి అడిగాడు. అజీ అనే పదానికి అర్థం వచ్చేసి యుద్ధ భూమి లేదా యుద్ధము అని చెప్పుకోవచ్చు. అలాగే నా గొడవ పుస్తక రచయిత ఎవరు అని చెప్పి అడిగాడు. సో ఇది ఆల్రెడీ మార్నింగ్ సెషన్‌లో వచ్చిన క్వెషన్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు. అలాగే ఆరంభించరు నీచ మానవులు అని పద్య రచయిత గురించి అడిగాడు. ఇది వచ్చేసి ఏనుగు లక్ష్మణ కవి. ఇది సుభాషిత త్రిశతి నుంచి తీసుకోవడం ఇది జరిగింది. ఇక ఆంధ్ర మహాభాగవతం రచించినది ఎవరు అని చెప్పి అడిగాడు. బమ్మెర పోతన అయితే సరైన సమాధానం అవుతుంది. ఇక ప్రతిజ్ఞ గేయ రచయిత ఎవరు అని చెప్పి అడిగాడు. పైడిమర్రి వెంకట సుబ్బారావు అని చెప్పి మనకు అయితే ఆన్సర్ అవుతుంది. ఇక గీతాంజలి ఎవరి రచన అని చెప్పి అడిగాడు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచన. కాబట్టి మనకు పుస్తక రచయితలు వాళ్ళ యొక్క ఎక్కువ శాతం వాటి గురించి ఎక్కువ శాతం మనకు ఈ తెలుగు పాఠం తెలుగు నుంచి అయితే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అలాగే కాశీఖండం రచించింది ఎవరు అని చెప్పి అడిగాడు. శ్రీనాథుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక స్వర్ణ కమలాలు కథా సంపుటి ఎవరిది అని చెప్పి అడిగాడు. ఇది కూడా మార్నింగ్ వచ్చిన క్వశ్చన్ లాగా ఉంది. ఇల్లిందుల సరస్వతి దేవి. ఇక ఇవి ఈ రకంగా మనకు తెలుగు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఈ పాఠాల నుంచి మనకు కవుల గురించి వాళ్ళ రచనల గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ వ్యాకరణ అంశాలు చూసుకున్నట్టయితే మత్తెబం గణాలు ఏంటి అని చెప్పి అడిగాడు. మత్తెబం గణాలు వచ్చేసి సబరణమయవ. ఇందులో 20 అక్షరాలు అయితే ఉంటాయి. ఇక ఉత్పలమాల యతిస్థానం ఏంటి అని చెప్పి అడిగాడు. ఇది కూడా మార్నింగ్ వచ్చిన క్వశ్చనే. 10వ అక్షరంగా తీసుకోవచ్చు యతిస్థానము. ఇక విద్యాధనము ఇది రూపక ఏంటి అని చెప్పి అడిగాడు. ఇది రూపకాలంకారం అవుతుంది. ఇక పెద్ద కుటుంబం ఇది కూడా మనకు మార్నింగ్ సెషన్‌లో వచ్చిందే. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కిందికి రావడం అయితే జరుగుతుంది. అలాగే నృపాలుడు ఉత్యర్థం అని చెప్పి ఒకటి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నరులను పాలించేవాడు రాజు అని చెప్పుకోవచ్చు. అలాగే విమానాశ్రయము ఇది ఏ సంధి అని చెప్పి అడిగాడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి అయితే అవుతుంది. ఇక సైన్స్‌కి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి ఏంటి అని చెప్పి అడిగాడు. సో మనకు ఆప్షన్‌లో కప్ప అంటే కప్పను ఇవ్వడం జరిగింది. నీటిలో ఉన్నప్పుడు చర్మం ద్వారా మనకు శ్వాసక్రియనైతే కప్ప అయితే చేస్తుంది కాబట్టి దాని గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆర్‌హెచ్ కారకం పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడగడం జరిగింది. ఇది రీసస్ కోతులపై చేసిన ప్రయోగం వల్ల ఈ ఆర్‌హెచ్ అనే పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆక్సిజన్ లేని రక్తం చెడు రక్తం గుండెలో ఎక్కడ ఉంటుంది అని చెప్పి అడిగాడు. ఇది మన గుండెలో వచ్చేసి కుడి కర్ణిక మరియు కుడి జఠరికలో మనకు ఈ చెడు రక్తం అయితే ఉంటుంది. ఇదైతే ఆన్సర్ అవుతుంది. ఇక ఆ తర్వాత కాపర్ మ్యాట్ అంటే ఏమిటని చెప్పి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. కాపర్ సల్ఫేట్ మరియు ఐరన్ సల్ఫేట్ మిశ్రమాన్ని కలిపి మనకు కాపర్ మ్యాట్ అయితే అంటారు. ఇక 100 డిగ్రీల వద్ద నీటిని ఆవిరిగా మార్చడానికి అవసరమైన గుప్త ఉష్ణము అని చెప్పి అడిగాడు. ఇక్కడ మనకు 540 క్యాలరీ పర్ గ్రామ్స్ అని చెప్పి ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 2D లెన్స్ దేనికి ఉపయోగిస్తారని చెప్పి క్వశ్చన్ కూడా అడిగాడు. సమీప దృష్టి లోపం కోసము మైఫోపియా సరిచేయడానికి ఈ 2D లెన్స్ అనేది ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఎక్కువగా మనము ఫోకస్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి వ్యాధుల గురించి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మనకు ఈ సైన్స్‌లో. వ్యాప్తి రేబిస్ కుక్క ద్వారా, మలేరియా దోమల ద్వారా, ప్లేగు ఎలుకల ద్వారా ఈ విధంగా వస్తాయి. ఇటువంటి క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ టాపిక్‌ని కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు వీటి మీద కూడా దృష్టి పెట్టండి. ఇక మ్యాథమెటిక్స్‌కి వచ్చినట్టయితే 0 ఎటువంటి సంఖ్య అని చెప్పి అడిగాడు. ఇది ఒక అకర్ణీయ సంఖ్య. ఎందుకంటే దీనిని పీ/క్యూ రూపంలో రాయవచ్చు అని చెప్పి అయితే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక హిందూ సంఖ్యమాన ప్రకారం ఇది మొత్తం 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని చెప్పి అడిగాడు. 9000. అలాగే అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఏదంటే 9999 అవుతుంది. అలాగే చతురస్రంలోని సౌష్ఠవ రేఖలు లైన్స్ ఆఫ్ సిమెట్రీ అంటారు కదా, సంఖ్య ఎంత అని చెప్పి
చూసుకున్నట్టయితే ఇక్కడ 4 ఆన్సర్ అవుతుంది. ఇక ఇక్కడ బీజగణితం నుంచి x4 మరియు x2 లబ్ధం యొక్క గరిష్ట పరిమాణం ఎంత అని చెప్పి అడిగాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 10 అయితే ఆన్సర్ అవుతుంది. ఇక సైకాలజీ మరియు ఇంగ్లీష్ల గురించి చూసుకున్నట్టయితే మనకు పియుజే సంజనాత్మక వికాస సిద్ధాంతము, సాంశీకరణము, అనుగుణ్యత వీటి గురించి అయితే ఈ టాపిక్స్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే తార్నండైక్ యత్నదోష అభ్యాంత సిద్ధాంతము మరియు ఫలిత నియమం గురించి కూడా అడగడం జరిగింది. ఇక ఆర్టిఈ 2009 ఉపాధ్యాయ విధులకు సంబంధించిన సెక్షన్ 24(1) పై ప్రశ్నలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఈ టాపిక్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రిపీటెడ్ గా ఇటువంటి క్వశ్చన్స్ పైన మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్ ఇంగ్లీష్ గురించి చూసుకున్నట్టయితే ఒక వాక్యంలో హార్డ్లీ, స్లెమ్డమ్, రేర్లీ వంటి పదాలు ఉంటే అవి నెగిటివ్ అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ గా ఉండాలని చెప్పి మనకి ఇటువంటి పదాలు అయితే రావడం జరుగుతుంది. ఇక వ్యతిరేక పదాలు ఇందులో కూడా వ్యతిరేక పదాల గురించి కూడా రావడం అయితే జరుగుతుంది. స్పెల్లింగ్, మెయింటెనెన్స్, టొమాటో వంటి పదాల సరైన స్పెల్లింగ్ పై ప్రశ్నలు కూడా రావడం జరిగింది. ఇలా మొత్తంగా చూస్తే ఫిజిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడంతో బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకు కొంత ఇబ్బంది కల్పించింది. అలాగే తెలుగు, ఇంగ్లీష్ సులభంగా ఉన్నాయని, సైకాలజీ ప్రశ్నలు అప్లికేషన్స్ ఓరియంటెడ్ గా ఉన్నాయని సో కొంతమంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి టాపిక్స్ పైన మనకైతే టెట్లో ఈరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్లో 2 షిఫ్ట్లో ఈ విధంగా ఇటువంటి రకాల కొన్ని గుర్తున్నవి మాత్రమే అభ్యర్థులు తెలిపారు. కాబట్టి ఆ గుర్తున్న టాపిక్స్ని పట్టుకొని మనం వీడియో అయితే చేసుకుంటున్నాం. సో రేపు కూడా మళ్ళీ ఎటువంటి ప్రశ్నలపైన మనకు ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయనే విషయాన్ని కూడా రేపు కూడా మళ్ళీ మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.